ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवास सुधाश्राविणं तीक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं సాయినాథం। శ్రీ సాయిబాబా అండి, అందరికీ నమస్కారం. బాబా గారి కృపతో, బాబా గారి ప్రేరణతో, బాబా గారి సన్నిధిలో ఈ సత్సంగాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ నమస్కారం. అలాగే ఈరోజు ఈ సమయంలో తమ సన్నిధిని మనకు ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించిన సమర్థ సద్గురు బాబా గారి పాదపద్మాలకి నమస్కరిస్తున్నాను. మొన్న ఆదివారం రోజున సత్సంగం సాయంత్రం రికార్డ్ చేయలేకపోయినాను. కారణం ఏంటంటే, గుంటూరులో మన సత్సంగ మెంబర్ అయినటువంటి ఒక సోదరి ఇంట్లో సత్సంగం జరిగింది. ఇన్సిడెంట్లుగా దాన్ని కూడా రికార్డ్ చేయలేకపోయాను. రికార్డ్ చేస్తుంటే దాన్నే నేను అప్లోడ్ చేసేవాడిని. ఆ రోజు అది చేయలేకపోయాను. ఇంటికి వచ్చేసరికి 6 అయిపోయింది. ఇంకా సోమవారం అనండి ఏమన్నానండి, చేయలేకపోయాను ఆ రోజు. నిన్న ఆఫీసులో లేట్ అయింది. ఈరోజు బాబాదయ కాస్త ముందు రాగలిగాను. మనం ఆదివారం చేసుకోవాల్సిన సత్సంగం మనం గురువు యొక్క సహవాసం అనే కోణంలో దర్శించుకుంటూ ఉన్నాం. బాబా గారు స్ఫురణ మేరకు కదా, దాన్ని ఈరోజు దర్శించుకుందాం. సో బాబా గారి గురువు యొక్క సహవాసం వల్ల మనం పొందే ప్రయోజనాలు ఎలా ఉంటాయి అని మనం ఒక కేస్ స్టడీ తీసుకున్నాం, ఒక ఉదాహరణ తీసుకున్నాం. ఒక భక్తుడి అనుభవాల్ని. ఆ భక్తుడి పేరు నానాసాహెబ్ చంద్రకర్. ఇప్పటి వరకు మనం ఆయన అనుభవాలు దర్శించుకుంటూ వస్తున్నాం. నానాసాహెబ్ చంద్రకర్ని బాబా గారు పిలిపించుకున్నారు, వారి పట్ల నమ్మకాన్ని కలిగించారు, విశ్వాసాన్ని కుదిరించారు. క్రమక్రమంగా నా చంద్రకర్ని తమ వారిగా చేసుకున్నారు బాబా. వాస్తవానికి మనందరినీ బాబా గారు అలాగే చేసుకుంటుంటారు. చంద్రకర్ కూడా బాబా గారి పట్ల విశ్వాసం కుదురుతూ ఉంది. చంద్రకర్ పట్ల బాబా గారి ప్రేమను తెలియజేసే ఒక అంశాన్ని మనం సచ్చరిత్రలో దర్శించుకోవచ్చు. 7వ అధ్యాయంలో నానాసాహెబ్ చంద్రకర్ వారు నందూర్బార్ అనే ఊరు నుంచి పండరిపురంకి బదిలీ అయింది. ఆయన నందూర్బార్లో రిలీవ్ కావాలి, వెళ్ళి పండరిపురంలో ఆయన ఉద్యోగంలో ఆ పోస్ట్లో జాయిన్ కావాలి. ఆ ప్లేస్లో ఆయన అక్కడ ఛార్జ్ తీసుకోవాలి. చాలా సంతోషం. పండరిపురం అంటే అది భూలోక వైకుంఠం అంటారు కదా, అక్కడ వెళ్ళాలి. మరి ఆయన పండరిపురం అంటే చంద్రకర్కి మొదటి పండరిపురం బాబా గారి సన్నిధి అయినటువంటి షిరిడియే కాబట్టి ముందు షిరిడీకి వచ్చి బాబా గారికి మనవి చేసుకుని, బాబా గారికి పాద నమస్కారం చేసుకుని, వారి ఆశీర్వాదంతోనూ వారి అనుమతితోనూ ఆయన పండరిపురం వెళ్ళాలి అనుకున్నారు. ఆయన మనసులో ఇంకో ఆలోచన కూడా వచ్చింది. బాబా గారిని అసలు పండరిపురం రమ్మన్నాం, పండరిపురం వచ్చి మాతో ప్రశాంతంగా ఉండు బాబా అని బాబా గారికి చెప్దాం అని ఆయన అనుకున్నారు. సరే, ఆయన పాటికి ఆయన రెడీ అయ్యి బండి కట్టుకుని ఆయన షిరిడి వస్తున్నారు. ఇక్కడ మరి ఆయన షిరిడికి వస్తున్నానని సమాచారం ఇవ్వలేదు. కానీ బాబా గారు సమర్థ సద్గురువు అంటున్నాం, సర్వజ్ఞులు, ఆయనకి తెలియంది ఏముంటుంది. సరే, చంద్రకర్ వస్తున్నారు. ఆయన వచ్చి నీమ్గాం దగ్గరకు వచ్చేసరికి ద్వారకామాయిలో బాబా గారు ఏం చేశారో చూడండి. ఆ సమయంలో బాబా గారి వద్ద భక్త మహాసపతి, ఆయన మిత్రుడైనటువంటి కాశీరాం, అలాగే అప్ప అనే ఈ ముగ్గురు ఉన్నారు బాబా గారి వద్ద. ఈ ముగ్గురు మంచి మిత్రులు. సరే, వెంటనే బాబా గారు లేపి, అరే భగత్, మనం భజన చేయాలి అని బాబా గారే స్వయంగా ఒక పాట పాడుతూ ఉన్నారు. పండరిపురలా జాయచే జాయచే, घरते माझ्या रायाचे रायाचे,
తిథించి మధ్యల రాహ్యాచే. నేను పండరపురం వెళ్ళాలి, అక్కడ నేను ఉండాలి. అది మా గురువు యొక్క స్థానం. పండరిపురులా జాయచే తిథించి మహల రాహ్యాచే ఘరతే మాఛ రాయాచే. నిన్న పండరపురం వెళ్ళాలి, అక్కడ నేను నివసించాలి. కారణం ఏంటి అనంటే పండరపురం నా గురువు యొక్క నివాసం అని పాడుతున్నారు ఆయన. సరే, అందరూ కూడా తక్కిన ముగ్గురు కూడా బాబా గారిని అనుసరిస్తూ ఆ భజనలో లీనమై ఉన్నారు. చంద్రకర్ ద్వారకామాయిలకు ప్రవేశించారు. చూస్తే బాబాగారు భజన చేస్తూ ఉన్నారు. ఏమని? నేను పండరపురం వెళ్ళాలి, పండరపురంలో నేను ఉండాలి. కారణం ఏంటి? అది నా గురువు యొక్క స్థానం, గురువు యొక్క నివాసం, గురువు యొక్క గృహం అని చెప్తున్నారు ఆయన. ఒక్కసారిగా ఆలోచించండి. ఈయన బాబా గారిని తమతో పాటుగా పండరపురం రావాలి అని కోరుకోవాలి అని మనసులో ఉంది. నువ్వు కోరడం ఏంటి? ఇదిగో నేను ముందే నీకు ఆ వరం ఇచ్చేసా. బాబాగారు మనకు కూడా ఉండటం ఏంటి? అనుక్షణం మనకు కూడానే ఉంటున్నారు. పండరపురం ఏంటి, లేకపోతే కాశీ ఏంటి, తిరుమల ఏంటి, శ్రీశైలం ఏంటి, ఎక్కడైనా సరే ఎక్కడికైనా వెళ్దాం మనం. ఆయన మన వెంటే ఉంటారు, మన వెంటే వస్తారు. ఆయన మనం విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరు. ఇది నిజం. ఆయనతో కాస్త స్నేహం చేసుకుంటే ఇవన్నీ తెలిసి వస్తాయి. ఆ అనుభవం అంటే ఆ పరిచయం, బాబా గారితో స్నేహం లేకపోతే కొద్దిగా విడ్డూరంగా అనిపించవచ్చు. కానీ ఆయనతో మనం స్నేహం చేయసాగామా, ఆయన అనుక్షణం ఆయన మనల్ని గమనిస్తున్నారని, ఆయన మన వెంటే ఉన్నారని మన అనుభవానికి వచ్చి తీరుతుంది. అలా చంద్రకర్ పట్ల బాబా గారి ప్రేమ అలా ఉండేది. కోరుకోవాల్సిన అవసరమే లేదండి బాబా గారిని. అది ప్రత్యేకత. కోరుకోకుండానే ఎవరి మనసులో ఏముందో, ఎవరికి ఏది శ్రేయస్సో ఆయన దాన్ని చేస్తూనే ఉంటారు. ఆ ఏర్పాట్లు చేస్తూనే ఉంటారు. మనం కోరుకోకుండానే, మనం అసలు ఊహలో కూడా రాకుండానే మనకు ఏది మేలో, మనకు ఏదైతే అవసరమో వాటన్నిటినీ బాబాగారు ప్రసాదిస్తూనే ఉన్నారు. ఇది వారి పనిచేసే ఒక ప్రత్యేకమైన శైలి, వారి మిషన్ అంటాం మనం కదా. అలా చంద్రకర్ పట్ల బాబాగారు ప్రేమని అంతగా చూపించారు, ప్రేమని వర్షింపచేశారు చంద్రకర్ పట్ల. ఇప్పుడు సద్గురు పాత్ర ఏంటి? మనసులో ఉండే కోరికలు తీర్చడం భగవంతుడు. నమామి ఈశ్వరం సద్గురు సాయినాథం. ఈశ్వరుడు మనసులో ఉండే కోరికలు తీర్చే భగవంతుడు. రైట్, ఇప్పుడు దాకా చూస్తూ వస్తున్నాం. చంద్రకర్కి ఏది అవసరమైనా బాబాగారు తక్షణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయనలో సద్గురు పాత్ర. బాబాగారి ప్రత్యేకత ఏంటి అని అంటే మనం పాడుకుంటున్నాం, నమామి ఈశ్వరం సద్గురు సాయినాథం. బాబాగారిలో కోరికలు తీర్చే భగవంతుడు, కోరికల్ని తొలగించి నిష్కాములుగా మలుచుకునే సద్గురువు. ఈ రెండు పాత్రలు కూడా ఏకకాలంలో అత్యంత సమర్థవంతంగా ప్రకటమవుతూ ఉంటాయి, అభివ్యక్తమవుతూ ఉంటాయి బాబాగారిలో. అది బాబాగారి ప్రత్యేకత. బాబాగారి అవతారం నెవర్ బిఫోర్ నెవర్ అగైన్. అంతకు ముందు లేదు, ఇక రాదు, అవసరం లేదు. అలాంటి సమర్థ సద్గురువు మనల్ని అనుగ్రహించారు. మనల్ని ఆయన స్మరణలో ఉంచుతున్నారు. ఆయన చరణాల పట్ల మనకు భక్తిని, ప్రేమని కలిగిస్తూ ఉన్నారు. చాలా భాగ్యం అండి, చాలా భాగ్యం. ఇప్పుడు మరి సద్గురు పాత్ర ఏం చేయబోతుంది చంద్రకర్ పట్ల? సద్గురు అనుకున్నాం మనం, మనలో ఉండే కోరికలను ఆయన నశింపచేసి మనల్ని ఉద్ధరిస్తారు, నిష్కాములుగా మలుచుకుంటారు. కాబట్టి చంద్రకర్ని ఉద్ధరించాలి బాబా. ఆ ఉద్ధరణ ఎలా చేస్తున్నారో చూద్దాం. ఉద్ధరణ అంటే ఏం లేదు, మన మనసులో ఉండే మాలిన్యాన్ని తొలగించటం, క్షాళన చేయటం. మనసులో ఉండే మాలిన్యమా, అది ఎలా ఉంటుందండి? అరిషడ్ వర్గాలు అంటారు కదా, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం అనే ఈ 6 దుర్గుణాలు సాధారణంగా మనలో ఉంటాయి. ఇవి లేని వారికి నా పాదాభివందనం. ఎక్కువ మందికి ఉంటాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాలో అయితే 6 ఉన్నాయి, నేను కాదనట్లేదు, నాలాంటి వాడిని తీసుకుందాం. సో ఇటువంటివన్నీ మనలో తొలగిస్తేనే అది ఉద్ధరణ కిందకి వస్తుంది. బాబాగారు ఖచ్చితంగా ఇలాంటి ఉద్ధరణ చేసేందుకే సాక్షాత్ పరబ్రహ్మ ఈ శరీరంతో మన కోసం షిరిడిలో అవతరించారు. ఈ 6 దుర్గుణాలు అరిషడ్ వర్గాలు అంటున్నాం కదా, వీటి అర్థం ఏంటి, ఇవి ఎలా మనలో ఉంటాయి, వాటిని బాబాగారు ఎలా తొలగిస్తారో ఇప్పుడు చూద్దాం. కామం అంటే లస్ట్ ఇంగ్లీష్లో,
శారీరక వాంఛ, దీనికి క్షుణ్ణంగా చెప్పాలా అని అంటే శారీరక వాంఛ మరి సృష్టి కార్యం, భగవంతుడి సృష్టి ఇది నిరంతరం కొనసాగుతూ ఉండాలంటే ఈ లస్ట్, ఈ కామం కొంత అవసరమే మనిషికి. అంతే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, కామాన్ని నేనే అన్నారు ఆయన. అంటే ఎంతవరకు అనంటే భగవంతుడి సృష్టిలో ఆ సృష్టి కొనసాగింపు కోసం మన వంతు ధర్మ సంతానాన్ని పొందేందుకు మన వంతు పాత్రని పోషించేంత వరకే అది భగవంతుడి అనుగ్రహం అవుతుంది. అది అంతవరకే అది పరిమితం. అలా కాకుండా అది విపరీతమైన ధోరణికి వెళ్ళి అది శారీరక వాంఛగా పరిణమిస్తే అది మనల్ని నైతికంగా పతనం చేస్తుంది. దీన్ని స్థూలంగా కామం అంటారు. విపరీతమైనటువంటి ఒక శారీరక వాంఛ. క్రోధం, పొరుగువారి పట్ల మనం ప్రదర్శించే కోపం. ఏదైనా ఒక పని అనుకున్నాం, అది దానికి సాధారణంగా ఒక పనికి 2-3 పోటీ వచ్చే రోజులు కదా ఇవి. సో మనలాంటి వాళ్ళు ఇంకెవరో వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు మనకన్నా మెరుగైనటువంటి స్థితిలో ఉంటే సాధారణంగా ఆ పని వారికే అవుతుంది కదా. అప్పుడు వారి పట్ల చూడు, వాళ్ళ వల్ల కదా నాకు ఈ పని కాంది అని వాళ్ళ పట్ల కొంత ద్వేషం ఏర్పడుతుంది. అవసరమైతే కొన్నిసార్లు క్రోధంగా మాట్లాడుతుంటాం. చిన్నపాటి అవమానం జరిగింది అనిపిస్తే, చిన్నపాటి నింద ఎవరైనా చేశారు అని అంటే కాస్త మాట్లాడితే వెంటనే మనలో ఉండే ఈ క్రోధ స్వభావం పైకి తన్నుకొస్తుంది. ఇది యాంగర్, క్రోధం. మూడవది లోభం. ధనం పట్ల ఉండే విపరీతమైన వ్యామోహం, ధనకాంక్ష. మధ్యాహ్నం నీడ లాంటిది అని హెచ్చరిస్తుంది సచరిత్ర. ఈ ధనం పట్ల ఉండేటువంటి విపరీతమైనటువంటి ఒక వ్యామోహం, ధనకాంక్ష అంట. అంటే ఎంత ఉన్నప్పటికీ దాంతో తృప్తి పడక ఇంకా ఇంకా కావాలనుకోవడం. ఆ కావాలనుకోవడంలో ధర్మాన్ని మీరి, ధర్మాన్ని మరచి ప్రవర్తించడం. ప్రపంచంలో ఉన్నదంతా మనకే కావాలనుకుంటే ఎలా? మనది కానిది మనం కావాలనుకుంటే ఎలా? ఎదుటి వాళ్ళది మనం దోచుకోవాలనుకుంటే ఎలా? ఇవన్నీ ఈ లోభానికి, లోభ స్వభావానికి ఇవన్నీ వర్తిస్తాయి అన్నమాట. లోభ స్వభావం ఉంటేనే ఇలాంటి తత్వం మనలో ప్రకటమవుతూ ఉంటుంది. ఇలాంటి పనులు మనం చేస్తుంటాం. కాబట్టి ధనం పట్ల ఉండేటువంటి విపరీతమైనటువంటి అవాంఛితమైనటువంటి వ్యామోహం, ధనకాంక్ష, లోభం అంటే. బాబా గారు ప్రధానంగా కామం, క్రోధం, లోభం ఈ మూడు కూడా, వీటి మూడింటిని ఖండించారు బాబా భగవద్గీతలో కూడా. కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని మీరు వెంటనే తొలగించుకోండి. కారణం ఏంటి అని అంటే ఇవి నరకానికి ప్రవేశ ద్వారాలు. నరకానికి ప్రవేశ ద్వారాలు ఈ మూడు. ఈ మూడిట్లో దేని గుండా పోయినా సరే సాక్షాత్తు నేరుగా నరకానికే చేరుకుంటావు. వీటి గుండగానే వెళ్ళావా ఆత్మే నాశనం అవుతుంది అని హెచ్చరించారు శ్రీకృష్ణ పరమాత్మ. దాన్నే మన సచ్చరిత్రలో 14వ అధ్యాయంలో బాబా గారు మనకు దాన్ని రెఫర్ చేశారు. కాబట్టి కామం, క్రోధం, లోభం ఈ మూడు చాలా నైతికంగా పతనం చేసేటి మనలో ఉండే ఈ గుణాలు. కాబట్టి ఈ మూడింటిని త్యజించండి, వెంటనే త్యజించండి, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించడం జరిగింది. మోహం, శరీరమే నేను అనే భావనలో ఉంటూ ఇక నా భార్య లేదా నా భర్త, నా పిల్లలు, నా మనువులు, నా మనుమరాండ్రు, నా ఇల్లు, నా వాహనం, నా వ్యాపారం, నా వృత్తి, ఇలా అన్నిటికీ నా 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 అని మనం తగిలించుకుంటూ ఉంటాం కదా. ఇది మోహం. అదేంటండి, బిడ్డల పట్ల మనకు ప్రేమ ఉంటుంది కదా, బిడ్డల పట్ల ఉండేది మమకారం. ఈ మోహంలోనే నాది అనే అహంకారం ఉంటుందండి, నేను అనే అహంకారం ఉంటుంది, నాది అనే మమకారం ఉంటుంది. ఈ రెండు కలిపి మోహం అవుతాయి. నేను అనే అహంకారం, అన్నిట్లో నా నా నా, నేను గొప్ప, నేను గొప్ప, నేను నేను అనుకుంటాం కదా, అది మన శరీరం పట్ల మనకుంటే అభిమానం, అది నేను. ఆ తర్వాత ఎప్పుడైతే నేను అనేది ఉందో తప్పనిసరిగా నాది ఉంటుంది కదా. సో మనం చెప్పుకున్నట్టుగా నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా వృత్తి, ఇంకా నా కీర్తి ప్రతిష్టలు, నా పదవులు, ఇవన్నీ కొనసాగుతుంటాయి. వాటన్నిటిలో నా 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 అని పెట్టుకుంటామే. ఇది మమకారం. బిడ్డల పట్ల మనకు ఉండేది ప్రేమ కాదు, దాని ప్రేమాన్ని భ్రమిస్తూ ఉంటాం, వాస్తవానికి అది మమకారం. కాబట్టి ఈ మోహం = నేను ప్లస్ నాది. అది ఈ రెండు కూడా మనలో ఉండకూడనివి
మనకు అడ్డంకులు అవుతాయి. అరిషడ్ వర్గాల్లో మోహం 4వది. మదం. నేను ఇతరుల కంటే చాలా గొప్పవాడిని, నేను కాబట్టి ఈ పెద్ద మందిరం కట్టించా, నేను కాబట్టి ఈ గ్రంథం రాశా, నేను చెప్పబట్టే సూర్యుడు తూర్పున ఉదయిస్తూ ఉన్నాడు, పడమటన ఆయన అస్తమిస్తూ ఉన్నాడు, నేను చెప్పబట్టే ఐసుగడ్డ చల్లగా ఉంటుంది, ఇత్యాదులని చెప్పుకునే వాళ్ళని మన సమాజంలో చూస్తూ ఉంటాం. అన్నిటికీ నేను గొప్ప, నేను గొప్ప అని తన గొప్పతనాన్ని చాటుకుంటూ ఉండేవాడు ప్రతి కోణంలో కూడా. ఇది మదం. ఇక చివరిది మత్సరం. ఇతరులతో మనల్ని పోల్చుకుంటూ ఉంటాం. వాళ్ళది ఏదో వాళ్ళకు ఉందండి, మంచి కానీ చెడు కానీ, మనదేదో మనకుందండి, మంచి కానీ చెడు కానీ, దీంట్లో పోలికేంటి? ఈ పక్కన వాళ్ళతో పోల్చుకుంటుమి, ఈ పక్కన వాళ్ళతో పోల్చుకుంటుమి, ఎదురింటి వాళ్ళతో పోల్చుకుంటుమి, మేడపైన ఉండే వాళ్ళతో పోల్చుకుంటుమి, మన బంధువులతో పోల్చుకుంటుమి, స్నేహితులతో పోల్చుకుంటుమి, కొలీగ్స్తో పోల్చుకుంటుమి. ఈ పోలిక లేనిది ఎక్కడ? ఎంత సహజంగా ఉంటుందంటే, చిన్నతనంలో మోటార్ సైకిల్లో మా అబ్బాయిని తీసుకొని పోతున్నప్పుడు కారు క్రాస్ చేసింది అనుకోండి, ఆ కార్ని క్రాస్ చేద్దాం అనేవాడు. ఆ కార్ని మనం ఏంటి మోటార్ సైకిల్ పోయి క్రాస్ చేసేది? వాళ్ళు ముందు బతుకు, వాళ్ళు ఎవరు, మనం ఎవరు, వాళ్ళకన్నా మనం ముందు పోవాలా. ఆ కంపారిజన్ సహజంగా ఉండిపోద్ది అనమాట మన బ్లడ్లో, మన మనసులో. అలా మత్సరం, ఇతరులతో మనల్ని పోల్చుకోవటం. ఆ పోల్చుకునే కొద్ది ఏమవుతుంది, మనకన్నా కాస్త గొప్పగా మంచిగా ఉండే వాళ్ళ పట్ల ఈర్ష్య, అసూయ, జలసి. కాబట్టి కామం లస్ట్, క్రోధం యాంగర్, లోభం గ్రీడ్, మోహం డెల్యూషన్, మదం ప్రైడ్, ఈ మత్సరం అనేది జలసి. ఈ 6 దుర్గుణాలు చెప్పుకున్నాం ఎలా ఉంటాయో. వీటిని చంద్రకర్లో బాబా గారు ఎలా తొలగించారో చూద్దాం. మొట్టమొదటిది అరిషడ్ వర్గాల్లో మొట్టమొదటిది కామం లస్ట్. మనిషిలో సహజంగా ఉండే ఒక శృంగార వాంఛ, శారీరక వాంఛ. దీనికి అది చెప్పా కదా, ధన సంతానాన్ని పొందేంత వరకే అది భగవంతుని అనుగ్రహం అవుతుంది. తర్వాత ఇది ఒక వాంఛ కిందకి వస్తుంది, ఒక విషయ వాసన కింద పరిణమిస్తుంది. దీనికి బానిసైతే నైతికంగా మనల్ని ఇది పతనం చేస్తుంది. రామకృష్ణ పరమహంస గారు రామకృష్ణ కథామృతం దాంట్లో చెప్తారు ఒక మాట. ఆయన ఏ భార్యాభర్త అయినా ఇద్దరు పిల్లల్ని కనేంత వరకు పర్వాలేదు, తర్వాత మాత్రం మీరు మనసును భగవంతుడి వైపుకు మరలించండి, బాగా స్నేహంగా ఉండే ఒక అన్న చెల్లెళ్ళలాగా ఉండండి అంటారు. అది వారికి అది సాధ్యమైంది. కానీ ఆయన మనకిస్తున్న సలహా అది. ఇక్కడ చంద్రకర్ ఒక అనుభవాన్ని మనం గమనిద్దాం. మనకు సచ్చరిత్రలో 39వ అధ్యాయం మరియు 50వ అధ్యాయం ఆ మణిగారి సచ్చరిత్రలో ఉన్నట్టు దాన్ని రెఫర్ చేస్తుంటాను. నేను సచ్చరిత్ర అంటే మిత్రులారా, అది మణిగారి అనువాద గ్రంథం. మనం ఇటీవల చెప్పుకున్న అమ్మగారి గురించి, కాబట్టి వారి అనువాద గ్రంథమే. అందులో 39వ అధ్యాయంలోను 50వ అధ్యాయంలోనూ ఒక మాట, చంద్రకర్ ఒక అనుభవం ఉంది. ఒకరోజు చంద్రకర్ బాబా గారు వద్ద ఉన్నారు. బాబా గారికి ఆయన పాదసేవ చేసుకుంటూ ఉన్నారు. పక్కన మాల్సాపతి కూడా ఉన్నారు. ఆ సమయంలో ఎవరో గృహస్థులు వైజాపూర్ నుంచి వచ్చారు. వాళ్ళు మసీదులో ఎవరు పిలిచారు, రండి పైకి రండి అన్నారు. మెట్ల వద్ద నిలబడితే బాబా గారిని దర్శించుకోవడం కోసం. సరే, వాళ్ళు పైకి వస్తున్నారు. ముస్లిం కుటుంబం వాళ్ళు పైకి వచ్చారు. ఒక్కొక్కరు బాబా గారిని దర్శించుకుంటూ ఉన్నారు. స్త్రీలు గోషాలో ఉంటారు కదా, ఒక స్త్రీ వచ్చింది, ఆ ముసుగుని తొలగించి బాబా గారికి నమస్కారం చేసుకుంటుంది. బాబా గారి పక్కనే ఉన్నాడు కదా చంద్రకర్. ఒక్కసారిగా ఆవిడని చూసి ఈయన కలవరపాటు గురయ్యాడు, మోహానికి గురయ్యాడు, మోహితుడయ్యాడు. అంత అందంగా ఉన్నారట ఆవిడ. ఆమె చూడబుద్ధి అవుతుంది. పక్కన బాబా గారు ఉన్నారు. చూడడం సబబు కాదు అని మనసు చెప్తూ ఉంది, కానీ బలహీనత చూడాలి అనిపిస్తుంది. ఇటువంటి ఒక అనూహ్యమైనటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో చంద్రకర్ చిక్కున్నాడు. సరే, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత బాబా చెప్పారు, నానా ఎందుకు ఆందోళన పడుతూ ఉన్నావు? ఇంద్రియాలు చేసే పనులకు మనం అడ్డుపడకూడదు. కన్ను పనేంటి? చూసేది. చూడు, భగవంతుడి సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని చూడకపోతే ఎలా? చూడు. కానీ చూడటంలో
ఎటువంటి దురుద్దేశాన్ని ఉంచుకోకు. ఎంత మంచి మాట. చూడడంలో తప్పులేదు, కానీ మనసులో దురుద్దేశమా ఉండకూడదు. అక్కడే నీ మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం అవసరమవుతుంది. మనసు సాధారణంగా ఉన్న మనసు ధర్మం ఏంటి అని అంటే, ఇంద్రియాల వైపుకి మనసు పరుగులు తీస్తూ ఉంటుంది, ఇంద్రియాల విషయాల వైపు పరుగులు తీస్తూ ఉంటాయి. ఇది సహజంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి ఇంద్రియాలని విషయాల వైపుకి వెళ్లకుండా ఇంద్రియ నిగ్రహం అవసరం. అదేవిధంగా మనసును కూడా ఇంద్రియాలు వెంట పడకుండా మనసును కూడా గట్టిగా స్థిరంగా నిగ్రహించుకోవడం అవసరం. కాబట్టి మనోనిగ్రహాన్ని గురించి, ఇంద్రియ నిగ్రహాన్ని గురించి ఇక్కడ బాబాగారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందుకే చెప్తారు పెద్దలు, కన్ను కోరుకునే చోటికి మనసు వెళ్ళకూడదట. మనసు వెళ్ళాలి అనుకున్న చోటికి శరీరం వెళ్ళనేకూడదట. కాబట్టి శరీరం అంటే మన మనసులో ఉండే మనసుకు ప్రతి ఆలోచనకి మనం బానిస కాకూడదు. మనసు కూడా ఇంద్రియానికి బానిస కాకూడదు. ఇంద్రియాలు కూడా విషయాల వెంట పడకుండా నిగ్రహించుకోవాలి. ఇలా నిగ్రహించుకోవడమే నిజమైనటువంటి సాధన. కాబట్టి ఇక్కడ బాబా గారు చెప్తున్నారు ఈ మాట, మనసుని నిగ్రహించుకోనా, ఇంద్రియ విషయాల వైపుకి వెళ్లకుండా దృఢంగా నువ్వు నిగ్రహించుకో. చూడడంలో ఎటువంటి తప్పు లేదు. నువ్వు కలవరపాటు పడుతున్నావు, చూడడంలో తప్పు లేదని చెప్తున్నా, కానీ మనసులో దురాలోచన, దురుద్దేశం అయితే వద్దు అని బాబా గారు స్పష్టంగా చెప్తూ, భగవంతుడి సృష్టిలో భాగం ఒక వస్తువు అయినా సరే, ఒక వ్యక్తి అయినా సరే, ఎవరైనా భగవంతుడిలో సృష్టిలో భాగమైనటువంటి ఆ అందాన్ని చూసి ఇలా అనుకుంటే, ఇక అటువంటి అందాన్ని సృష్టించిన ఆ భగవంతుడు ఇంకా ఎంత అందంగా ఉండాలి. కాబట్టి నువ్వు ఇటువంటి అనిత్యమైనటువంటి వాటి పట్ల కాకుండా భగవంతుడి సామర్థ్యాన్ని గురించి ఆలోచించు. ఇంత అందాన్ని సృష్టించిన ఆయన ఇంకెంత అందమైన వారో, ఇంకెంత సమర్థులు ఆలోచించు. కాబట్టి అనిత్యమైన విషయాల పట్ల నీ మనసును వెళ్ళనీకు, నిగ్రహించుకో. నీ మనసును కేవలం భగవంతుడి వైపే నిలుపు. అప్పుడు అన్నీ క్రమక్రమంగా సర్దుకుంటాయి సుమా అని చెప్పడం జరిగింది. చంద్రకర్కి బాబా గారి బోధ ఎంతగా బలంగా మనసులో నాటుకున్నది అంటే, తర్వాత ఈయన రోటేగావ్ అనే గ్రామం ఉంది. మనం షిరిడీకి వెళ్ళేటప్పుడు నాగరసోల్ నుంచి రోటేగావ్ దాటుతాం కదా, నాగరసోల్ కన్నా ముందు రోటేగావ్ వస్తుంది. మనం కోపర్గాం నుంచి వెళ్ళేటప్పుడు, నాగరసోల్ టు షిరిడి వెళ్ళేటప్పుడు ఈ రోటేగావ్ వస్తుంది. ఈ రోటేగావ్ ఆ ప్రాంతంలో, ఆ ఊరి దగ్గర ఒక ముస్లిం మహాత్మురాలు ఉండేవారు. ఎట్ అబౌట్ 20 years ఏజ్, 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక ముస్లిం మహాత్మురాలు ఉండేవారు. ఆవిడ పేరు బన్నెమ్మాయి. ఆవిడ అవధూత, దిగంబరి, శరీర భావన, శరీర ధ్యాస లేనటువంటి వారు. ఆవిడ గురించి చంద్రకర్కు తెలిసింది, మహాత్మురాలు దర్శించుకొని వెళ్ళి అని. ఆవిడ దర్శనానికి వెళ్ళాలి అనుకున్నారు. సరే, బాబా గారిని ప్రార్థించి బాబాగారు అనుమతి తీసుకుని ఈయన రోటేగావ్ వెళ్ళారు. కానీ సమస్య ఏంటంటే, ఆవిడ ఆ గ్రామం చుట్టుపక్కల ఉండే అడవుల్లో ఎక్కడ ఉంటుందో తెలియదంట. వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆవిడ దర్శనం అవుతుందని గ్యారంటీ అయితే లేదు. ఆవిడ ఇష్టం, పోయిన వాడి ప్రాప్తం, పోయిన భక్తుడి ప్రాప్తం ఉంటే ఆవిడ దర్శనం అయ్యేది, లేకుంటే లేదు. సరే, ఈయన రోటేగావ్ వెళ్ళారు. ఆ ప్రజలు అడిగారు, ఏంటండి ఎందుకు వచ్చారంటే, నేను బన్నెమ్మాయి దర్శనానికి వచ్చాను. ఈయన టిప్ టాప్గా ఉన్నారు కదా. కాస్త వాళ్ళు అనుమానపడ్డారట, ఏంటి ఈయన ఎందుకు వచ్చాడా అని. సరే, ఆయన మనసులో బాబా గారిని ప్రార్థించి చెప్పారట వాళ్ళు, ఆవిడ దర్శనం కాదండి, ఆవిడ ఇక్కడ రాదండి, ఆవిడ ఎక్కడ ఉంటారో తెలియదండి అని ఈయనని వాళ్ళు కాస్త డిస్కరేజ్ చేస్తున్నారు. అంటే ఈయన వెళ్ళిపోతారులే మనోటి చెప్తే అని ఆయన ఉండే ఉత్సాహాన్ని వాళ్ళు దాన్ని పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు, నిరుత్సాహపరుస్తున్నారు. సరే, ఇక్కడ ఈయన వెంటనే బాబా గారికి ఆయన ప్రార్థన చేశారు, బాబా అమ్మ దర్శనం ఇప్పించండి అని ప్రార్థన చేశాడు. లేదో ఆవిడ వచ్చారు అక్కడికి, ఆవిడని దర్శించుకున్నారు. అట్లా 3 సార్లు ఆమె దర్శనమైంది. చాలాసేపు అమ్మగారి సన్నిధిలో నానాసాహెబ్ చంద్రకర్ కూర్చున్నారు. కానీ ఎంత తేడా అంటే, విశేషం ఏంటంటే, 1 గంట సేపు అమ్మగారి సన్నిధిలో కూర్చున్నప్పటికీ
అమ్మగారిని పవిత్రంగాను భక్తిభావంతోనూ చూశాడే తప్ప ఎటువంటి కామభావన ఆయన మనసులో జ్వరపడనే లేదు. ఇది బాబాగారి సమర్థత. ఆయన సన్నిధిలో వారి ముఖత వచ్చిన బోధకి అంతటి శక్తి ఉంటుంది. అలా చంద్రకర్లో ఉండే ఆ కామభావన ఆయన తొలగించారు, చిన్న విషయం కాదు. కాబట్టి 6 దుర్గుణాలలో మొట్టమొదటిదైనటువంటి లస్ట్, కామాన్ని, చంద్రకర్లో ఉండే కామాన్ని బాబాగారు తొలగించారు. అమ్మ నాన్నైనా వాళ్ళ వద్ద ఉన్నది మనకి ఇచ్చి వెళ్ళిపోతారు. అంతేగాని అండి చాకరీ చేస్తారు, సేవ చేస్తారు, వాళ్ళ వద్ద ఉన్నదంతా మనకిచ్చి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఇది సహజంగా జరుగుతుంటుంది. కానీ తల్లి అయినా తండ్రి అయినా మనలో ఉండే దుర్గుణాన్ని తొలగించగలరా? తోడ పుట్టిన వాళ్ళు ఆ పని చేయగలరా? కట్టుకున్న వాళ్ళు చేయగలరా? పిల్లలు చేయగలరా? స్నేహితులు, బంధువులు, ఆప్తులు, మిత్రులు చేయగలరా? కానీ సద్గురువు మాత్రమే చేయగలరు ఈ పని. అందుకే సద్గురువు సన్నిధి, గురువు యొక్క సహవాసం మనలో ఇట్లాంటి బలహీనతల్ని తప్పకుండా తొలగిస్తుంది. వారి ముఖత వచ్చే వచనానికి అంతటి శక్తి ఉంది. అది సద్గురు అనుగ్రహంతోనే అది సాధ్యమవుతుంది. అలా చంద్రకర్లో ఉండే కామాన్ని బాబాగారు తొలగించారు. ఇది వారి ఉద్ధారంలో ఒక భాగం. ఇక రెండవది క్రోధం, యాంగర్. ముందే చెప్పుకున్నట్టుగా ఎవరి వల్లైనా మన పని కాకపోతే వాళ్ళ పట్ల మనకు క్రోధం కలుగుతుంది, ద్వేషం కలుగుతుంది. ఆ క్రోధం వచ్చినప్పుడు మన మానసిక సమతుల్యత దెబ్బతింటుంది. ఎరుకని కోల్పోతాం, సహనాన్ని కోల్పోతాం, అనకూడని మాటలు అంటాం, చేయకూడని పనులు చేస్తాం. తర్వాత కోపం అంతా తగ్గినాక అరే ఇలా చేయకపోతే బాగుండేదే అనిపిస్తుంది. అందుకే బాబాగారు సహనం 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 అని అన్ని పర్యాలు చెప్తారు. ఏమవుతుంది, ఒకసారి మనం నోరు జారితే పరస్పర విరోధం ఏర్పడుతుంది. ఇద్దరికి మానసిక అశాంతే కదా, ఇద్దరికీ నష్టమే కదా. ఇలాంటి ఈ పరస్పర శత్రుత్వం అత్యంత హానికరం. అందుకే ఎవరితో కూడా శత్రుత్వాన్ని ఉంచుకోనేకూడదు. శత్రుత్వం ఉన్నా దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. శత్రుత్వంతో వెళ్ళిపోతే చాలా హాని చేస్తుంది అది. కాబట్టి ఈ విధంగా ఈ క్రోధం స్వభావాన్ని చెప్తూ, ఈ కామం క్రోధం అనేవి మనలోనే ఉండే అంతర్గత శత్రువులు. వీటిని తొలగించుకునేందుకే బాబాగారు మనకు సహనం గురించి తెలియజేస్తూ ఉన్నారు. మరి నానాలో ఈ క్రోధం ఎలా ఉండింది, దాన్ని బాబాగారు ఎలా తొలగించారో చూద్దాం. ఈ అనుభవం మన సచ్చరిత్రలో లేదు, కానీ లైఫ్ ఆఫ్ సాయిబాబా, పివి నరసింహస్వామి గారు రచించినటువంటి లైఫ్ ఆఫ్ సాయిబాబా ఈ గ్రంథంలో ఉందన్నమాట. వీరు బివి నరసింహస్వామి గారు. నేను మనం చేశా, ఇది మన చెన్నై పట్టణంలో ఉండే మైలాపూర్లో ప్రాంతంలో బాబాగారి మందిరం ఉంది. స్వామీజీ గారు కట్టారు, నరసింహ స్వామీజీ గారు. ఆ దేవాలయంలో ఈ గ్రంథం మనకు అవైలబిలిటీలో ఉంది. ఇంగ్లీష్ గ్రంథమే, కానీ చాలా సరళమైన ఇంగ్లీష్ చదవచ్చు మనం. ఈ గ్రంథంలో ఉంది ఇది. చంద్రకర్ ఇంట్లో, బహుశా కళ్యాణ్లో ఉన్నప్పుడు అనుకుంటాను, చంద్రకర్ ఇంట్లో వారి భార్య వరండాలో కూర్చొని పిండి విసురుతూ ఉన్నారు. అప్పట్లో ఈ మిక్సీసు గ్రైండర్స్ లేవు కదా, అట్లా పిండి విసురుకుంటూ ఉన్నారు. పిండి విసురుకుంటూ ఉంటే ఒక యాచకురాలు ఎవరో వచ్చారు, ఒక బ్రాహ్మణ యాచకురాలు బయట వచ్చి ఇంటి గుమ్మమ్మ నిలబడి, అమ్మా కాస్త పిండి ఇప్పించమ్మా. సరే, ఈవిడ కూడా చంద్రకర్ గారి భార్య దయతో ఒక పావుసేరు అనుకోండి, ఒక గ్లాస్ అనుకోండి, ఒక గ్లాసుడు పిండి ఇచ్చారు ఆవిడకి. కాదు ఇంకొద్దిగా కావాలి, 2 గ్లాసులు ఇచ్చారు. అట్ట కాదు, నాకు 4 గ్లాసులు కావాలి. ఈవిడ అట్ట కాదమ్మా, వెళ్ళిరా, 2 ఇచ్చాను కదా తీసుకొని వెళ్ళు. లేదు, నాకు ఎక్కువ కావాలి, నాకు 4 గ్లాసులు కావాలి. ఈమె వెళ్ళమంటున్నారు. చంద్రకర్ భార్య ఇచ్చింది తీసుకొని ఆవిడ మొండికి వేస్తూ ఉంది, వెళ్ళట్లేదు, కేకలు వేస్తూ ఉంది, నాకు ఇంకా పిండి ఇవ్వండి అని. ఈ కేకలకి చంద్రకర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ఆయన విషయం తెలుసుకున్నారు. ఏంటిది అంటే, నేను ఇట్లా 2 గ్లాసులు పిండి ఇచ్చానండి, మరి ఆవిడేమో దాంతో తృప్తి పడడం లేదు, నాకు 4 గ్లాసులు కావాలంటుంది. చంద్రకర్ కూడా చెప్పాడు, అమ్మా ఇచ్చింది తీసుకుని వెళ్ళొచ్చు కదా
అంటే ఆమె ఇంకా మొండికేస్తూనే ఉంది. లేదు లేదు, నేను కోరినంత పిండిస్తేనే నేను వెళ్తాను, లేకపోతే వెళ్ళను. అప్పుడు ఈయనకి సహనం కోల్పోయాడు. నాన్న ఏమన్నారంటే, మర్యాదగా వెళ్ళు, వెళ్ళకపోతే నిన్ను మా నౌకరుతో బయటికి గెంటించి వేస్తాను అన్నాడు. సరే, ఆఫీసరు, అధికారి, నౌకరున్నాడు, మరి అని చెప్తే ఈయన వచ్చి బలవంతంగా బయట నెట్టేస్తారు కదా అని భయపడి ఆవిడ వెళ్ళిపోయింది. ఇది జరిగింది అక్కడ. ఎక్కడ ఏది జరిగినా బాబాగారు ముందు మనం దాచలేం, సర్వం వారి దృష్టికి వెళ్తూ ఉంటాయి కదా. అలా చంద్రకర్ ఒక పర్యాయం షిరిడీకి వెళ్తూ ఉంటారు కదా. ఆయన షిరిడీకి వెళ్ళినప్పుడు నానా బాబాగారి బోధ, నానా అధికారం ఉన్నది కదా అని ఆ యాచకురాలపై అలా కోపడతావా, నౌకరుతో గిండిస్తాను అంటావా, అదే మాట మెల్లగా శాంతంగా చెప్పొచ్చు కదా, ఎందుకు నువ్వు సహనాన్ని కోల్పోయావు, అధికారం ఉంది అని అధికార దర్పాన్ని ఒక యాచకురాలపై చూపిస్తావా, అంతగా కోపడతావా, మెల్లగా శాంతంగా చెప్పలేవా. దండించగల అవకాశం మరియు అధికారం ఉన్నప్పటికీ కూడా శాంతంగా చెప్పడం, అదే వినయం అంటే. వినయం అంటే ఏం చెప్తున్నారు బాబా గారికి? సాధారణంగా ఏం చేస్తామంటే అండి, నాకన్నా పెద్ద ఆఫీసర్ అనుకోండి, నేను సార్ సార్ అని చాలా వినయంగా ఉంటాను. అదే నాతో కూడా అంటే నా కంట్రోల్లో పనిచేసే ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే, ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే, నేను కొద్దిగా అధికార దర్పంతో మాట్లాడినాను అనుకోండి, సాధారణంగా జరుగుతుంటుంది అలా. ఇది బాబా గారు ఖండిస్తున్నారు. ఇది వినయం కాదు, నువ్వు పై వాళ్ళతో వినయంగా ఉంటున్నావు, ఎందుకని నీ అవసరం ఉంది కాబట్టి. అదే వినయం క్రింది వాళ్ళతో ఎందుకు ఉండవు? కాబట్టి దండించగలిగినటువంటి అవకాశం మరియు అధికారం ఉన్నప్పటికీ శాంతంగా చెప్పడమే వినయము అంటే. అందుకే సహనాన్ని అలవరుచుకో, ఈ క్రోధ స్వభావాన్ని విడనాడు. కాబట్టి చంద్రకర్లో ఉండే ఈ క్రోధ స్వభావాన్ని ఆయన బాబాగారు ఎలా తెలియచేసి దాన్ని ఖండించారు, దాన్ని తొలగించుకోమని చెప్పారు. కామం, క్రోధం, ఈ రెండింటి గురించి మన సచ్చరిత్ర తెలియచేస్తుంది. ఏం చెప్పిందంటే, ఈ రెండు ఎంత ప్రమాదకారు అంటే, ఇవి నీరు లేకుండానే ముంచివేస్తాయి, త్రాడు లేకుండానే బంధించి వేస్తాయి, అగ్ని లేకుండానే దహించి వేస్తాయి, గాలి కూడా లేకుండానే ఎక్కడికో మనం కొట్టుకొని పోయేలాగా చేస్తాయి. కాబట్టి ఈ కామం, క్రోధం అనే వీటి కనుక మనం బానిసలమైతే ఇవి మనల్ని నైతికంగా అధపతనానికి తీసుకువెళ్తాయి, నైతికంగా పూర్తిగా పతనానికి వెళ్తాం. కాబట్టి అప్పటి నుంచి చంద్రకర్లో బాబా గారి బోధ ఎంత బలంగా నాటుకుందంటే, ఆ తర్వాత చంద్రకర్ చాలా వరకు శాంతంగా మాట్లాడడం ఆయన అలవాటు చేసుకున్నారు. క్రమక్రమంగా తనలో ఉండే క్రోధాన్ని ఆయన తొలగించుకున్నారు. ఇది చంద్రకర్లో ఉన్నటువంటి క్రోధాన్ని బాబా గారు తొలగించినటువంటి వైనం. ఇక మూడవది లోభం. ముందే చెప్పుకున్నాం, గ్రీడ్. ఎంత ఉన్నప్పటికీ ముందాంతో తృప్తి పడకుండా ఇంకా కావాలనుకోవడం. ఆ ఉన్నదాన్ని కూడా అండి సరైన విధంగా ఖర్చు చేసుకునేందుకు మనసు అంగీకరించకపోవడం. సరైన దిశలో ఖర్చు పెట్టాలంటే కూడా భయమే, మనసు రాదు. ప్రాణం పోవడానికైనా ఇష్టపడతారు కదా, దానికైనా సరే అంగీకరిస్తారో కానీ ₹1 ఖర్చు కావాలంటే గెలగెళ్ళాడుతాం చూసారా, అది లోపం. అంటే ఏంటి? విపరీతమైనటువంటి ధనకాంక్ష. ఎంత ఉన్నా ఇంకా కావాలనుకోవడం, ఉన్నదాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం, పక్క వాళ్ళది కూడా మనమే కావాలనుకోవడం, మంది కాకపోయినా కూడా మనకే కావాలనుకోవడం, ఇవన్నీ లోపం కిందకే వస్తాయి. ధనం పట్ల విపరీతమైన వ్యామోహం లేదా ధనకాంక్ష సాధారణంగా మన మానవుల్లో ఉండేటువంటి ఒక అవగుణం ఈ లోపం. మాటలేమో చాలా గొప్పగా చెప్పేస్తూ ఉంటాం, ఆ సమయం వచ్చిందా ఖర్చు చేయాలా అంటే ప్రాణం క్రింద మీద అవుతూ ఉంటుంది. మనకు 33వ అధ్యాయంలో అప్ప కులకర్ణి అనుభవం ఉంది. అప్ప కులకర్ణి ఆయన వేరే ఊరికి ఆయన క్యాంప్ వెళ్తూ ఉంటారు. ఆయన బాబాగారిని రోజు ఇంట్లో పటం పెట్టుకుని ఉండేవారు, రోజు ఆయన పూజ చేసుకునేవారు. బాబాగారికి మంచి భక్తుడే. ఆయన ఒక ఊరికి వెళ్తున్నారు. సరే, ఒక వారం రోజులు రాను అని ఇంట్లో చెప్పేసి ఆయన వెళ్ళారు. సరే, దారిలో ఆ గుర్రాలకు ఏదో సమస్య వచ్చింది,
ప్రయాణం ఆగిపోయింది. ఆయన తిరిగి తన ఇంటికి వస్తున్నారు. భివాండికి వెళ్ళాలనుకున్నారు, ప్రోగ్రాం మీద మారింది, ఆ గుర్రాలు ముందు కదలలేదు, వాటికి అనారోగ్యం వచ్చింది, ప్రయాణం ముందుకు లేదు కాబట్టి ఆయన వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేసారు. వచ్చేసరికి ఇక్కడ అదే రోజు అంటే ఈయన ప్రయాణం పెట్టుకున్న రోజు ఇక్కడ బాబాగారు అంటే వీళ్ళు అప్పా కొలకని వాళ్ళ ఇంటి ముందుకి ఒక ఫకీర్ వచ్చారు. ఫకీర్ వచ్చి ఇంటి గుమ్మ ముందు నిలబడ్డారు. ఇంట్లో భార్య పిల్లలు చూశారు. అరే ఈ ఫకీర్ ఏంటి మన చిత్రపటంలో సాయిబాబా ఉన్నారే అలాగే ఉన్నారే అని ఆశ్చర్యపోయారు. వచ్చి అడిగారు, అయ్యా మీరు సాయిబాబానా, షిరిడి సాయిబాబానా? దానికి బాబాగారు చెప్తారు, కాదమ్మా నేను స్వయం సాయిని కాను, కానీ వారి ఆజ్ఞని పాలించే వారి దాసుణ్ణి, మీ యోగక్షేమాలు కనుక్కోవడానికి నన్ను బాబా ఇక్కడికి పంపారు. సరే ఆ తల్లి ₹1 దక్షిణ ఇచ్చింది. ఆయన ఆ ఫకీర్ దక్షిణ తీసుకున్నారు, ఒక విభూది ప్యాకెట్ ఆవిడకి ఇచ్చారు, ఆయన వెళ్ళిపోయారు. ఈ ఫకీర్ వెళ్ళిపోయిన కాసేపటికి అప్పకొలకర్ని ప్రోగ్రాం ఆ ప్రయాణం అది ఆగిపోయింది కదా, ఆయన ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం వేళ అయింది. వచ్చేసరికి ఆవిడ చెప్పారు, ఏమండి మన ఇంటికి ఇలా ఒక ఫకీర్ వచ్చారండి, అచ్చం అదిగో మన చిత్రపటంలో సాయిబాబా ఉన్నారే అలాగే ఉన్నారు సుమా, నేను ₹1 ఇచ్చానండి దక్షిణ అంటే ఆ కొలకర్ని అంటాడు, అరే నువ్వు కాబట్టి ₹1 ఇచ్చావు, అదే నేను గనక అయిందనా ₹10 తగ్గకుండా ఇచ్చి ఉండేవాడిని, అసలు ₹10 లేకుండా నేను ఫకీర్ని తిరిగి పంపేవాడినే కాను అన్నారు. సరే ఆ ఫకీర్ని చూద్దాం అనిపించింది. ఎటు వెళ్ళారు ఆయన, ఇదో ఇటు పోయారు. ఇంకా ఆయన వెతుక్కుంటూ వెళ్ళారు. సరే మొత్తానికి కాసేపటికి ఆయన వీరి వైపు వచ్చారు. ఈయన మిత్రుడు, ఈయన చిత్రే అనుకుంటాను, ఆయన మిత్రుడి పేరు చిత్రే. ఈ చిత్రేతో కలిసి ఈయన వెతుకుతూ ఉన్నారు కొలకర్ని, అప్ప కొలకర్ని. సరే ఆయన ఎదురొచ్చారు ఫకీరు రాగానే చేజాపారు, దక్షిణ ₹1 ఇచ్చాడు, మళ్ళీ ₹1 ఇచ్చాడు, మళ్ళీ ₹1 ఇచ్చాడు. ఇలా ₹1 ఇస్తున్నాడు, ఆయన తీసుకుంటున్నాడు, మళ్ళీ చేజాపుతున్నాడు. అలా 3 సార్లు జరిగింది. ₹3 కదా. సరే ఇంకా మళ్ళీ చేజాపారు. ఆయన చిత్ర దగ్గర ₹3 తీసుకొని మళ్ళీ ₹1 ఇచ్చాడు. ఆయన మళ్ళీ చేజాపారు. అలా ఇంకో ₹3 ఇచ్చారు. అలా మొత్తం ₹6 ఇచ్చారు. మళ్ళీ ఫకీర్ చేజాపారు. ఇంకా నా దగ్గర లేదు, మా ఇంటికి వస్తే ఇస్తాను. సరే పద. ఆయన విడిచిపెట్టరు ఎవరిని, మన కోసమే. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ ₹1 ఇచ్చారు, మళ్ళీ ₹1 ఇచ్చారు, మళ్ళీ ₹1 ఇచ్చారు. అలా మొత్తం మీద 9 పర్యాయాలు ₹1 చొప్పున ₹9 ఇచ్చారు. ఫకీర్ తీసుకున్నారు, మళ్ళీ చేజాపారు. అప్పుడు చెప్తున్నాడు ఈయన, అయ్యా నా దగ్గర ₹10 నోటు మాత్రమే ఉంది అని అన్నారు. ₹10 నోటు ఉందా, మరి అదే ఇచ్చేరాదు అన్నారు ఆ ఫకీర్. సరే ₹10 నోటు తీసుకున్నారు, ₹9 తిరిగి ఇతడి చేతిలో పెట్టారు, ఆయన వెళ్ళిపోయారు. గమనించండి, ఈయన ఎంత ఇస్తాను అనుకున్నారు, భార్యతో ఏమన్నారు, నువ్వు కాబట్టి ₹1 ఇచ్చి పంపావు, నేను కనుక అయ్యుండునా ₹10 తక్కువ కాకుండా నేను పంపేవాడిని కాను అన్నారు కదా. ఆ ₹10 వసూలు చేసుకునేందుకే బాబాగారు వచ్చారు. మాట చెప్పామనంటే మనం బాకీ పడ్డట్టే, ఆ రుణం మన వైపు ఉన్నట్టే. తన భక్తులు ఎవరు రుణంలో ఉండాలని బాబాగారు కోరుకోరు. భక్తులలో రుణం నుంచి ఎవరైతే విముక్తులు అవుతారో అటువంటి వాళ్ళు నాకు ప్రీతిపాత్రులు. భక్తులలో రుణం నుంచి బయటపడిన వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు అంటారు బాబాగారు. అంటే మాట చెప్పి దాని కానీ మనం తీర్చకపోతే ఆ రుణం మన వైపు ఉండిపోతుంది, మనం రుణపడతాం. ఆ రుణంలో మనం ఉండిపోతే ఆ రుణం తీర్చుకునేందుకు మళ్ళీ జన్మల పరంపర తప్పదు. కాబట్టి బాబాగారు చాలా జాగ్రత్తగా ఉండి మనల్ని అలాంటి వచన వాగ్దానం చేస్తుంటాం. అలాంటి ఆ వచ్చిన మాట నుంచి మనల్ని ఆయన మనం తీర్చుకొని ఆ రుణం నుంచి మనం ముక్తతను పొందేలాగా బాబాగారు ఆయన ఎప్పుడు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సరే ఇక్కడ మరి మామూలు ఫకీర్ అయితే ₹9 ఇచ్చారు, ₹10 నోటు మొత్తం ఎంత ₹19 తీసుకెళ్ళిపోయేవారుగా. అలా కాదు, ₹9 వెనక్కి ఇచ్చారు. ఈయన చెప్పింది ₹10 ఇస్తానని ఆ ₹10 బాబాగారు అంతే, ఆ 10 తీసుకున్నారు. ఇక్కడ రాస్తారు ఏమాట పంత్ గారు, చూడండి అప్పా జేబులో డబ్బులు లెక్క కాదు కదా,
ఆయన దగ్గర డబ్బులుంటే కూడా ఆయన అడగంగానే నేను 10 రూపాయలు ఇస్తాను అనుకున్నాను కదా, మరి 10 రూపాయలు ఇద్దాం అని అనుకోలేదు కదా. రూపాయి 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 9 సార్లు ఇచ్చారు కదా. అలా ఉంటుంది. మనం చెప్పడానికేమో సహజంగా మాటలు చెప్పేస్తామండి, కానీ ఆ సమయం వచ్చినప్పుడు సందర్భానుసారం ప్రవర్తిస్తూ ఉంటాం. రూపాయి ఖర్చు చేయాలా అని అంటే, దానం చేయాలా అని అంటే ప్రాణం క్రింద మీద అవుతుంది. మనుషులందరిలో ఉండేటువంటి ఒక సహజమైన అవగుణం ఈ లోభం. ఈ లోభాన్ని చంద్రకర్లో బాబా గారు ఎలా ఆయన తొలగించారో చూడండి. మనకు సచరిత్రలో 38వ అధ్యాయం ఒకసారి నానాసాహెబ్ చంద్రకర్, ఆయన వియంకుడు అనుకుంటాను, బినివాలా అని ఇద్దరు బాబాగారి దర్శనార్థం షిరిడికి వచ్చారు. సరే, బాబాగారు దగ్గర కూర్చున్నారు, బాబాగారికి పాద నమస్కారం చేశారు, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. వెంటనే బాబాగారు కోపం వచ్చింది. నానా, ఎందుకు ఈ పని చేశావు? నీ బుద్ధికి ఏమైంది? ఇంతకాలం నా దగ్గరికి వస్తూ పోతున్నావు కదా, నువ్వు నేర్చుకునింది ఇంతేనా? నా సాంగత్యం వల్ల నీకు దక్కింది చివరికి ఇదేనా? ఎందుకు ఈ పని చేశావు? అర్థం కావట్లేదు చంద్రకర్కి. బాబాగారా ఊరికే కోపడరు, ఏదో పొరపాటు చేశారు, తను ఏం చేశాడో గుర్తుకు రావట్లేదు. ఆలోచించి చివరికి బాబాగారి పాద నమస్కారం చేసి, బాబా నేనేం తప్పు చేశానో నాకు దయచేసి చెప్పండి బాబా. ఇప్పుడు బాబాగారు హింట్ ఇచ్చారు. షిరిడికి ఎప్పుడు వచ్చారు? కోపర్గావ్ ఎప్పుడు వచ్చావు? కోపర్గావ్ నుంచి నేరుగా షిరిడికి వచ్చారా? మధ్యలో ఎక్కడైనా ఆగారా? ఎక్కడో ఏదో జరిగింది, చిన్నదైనా పెద్దదైనా ఏం జరిగిందో మొత్తం చెప్పు. ఎక్కడో ఏదో జరిగింది. ఆలోచించారు చంద్రకర్. ఎప్పుడు బాబాగారు అబద్ధం చెప్పరు, ఆయన సత్ అంతే. సత్యాన్ని అడ్డుపెట్టుకోనుండు, నేను నీ వెంటే ఉంటాను అని చెప్పిన బాబా అసత్యం దేనికి మాట్లాడతారు? ఎప్పటికీ జరగని పని. కాబట్టి గుర్తుకొచ్చింది, నిజమే, కోపర్గాంకి వచ్చారు. కోపర్గాంలో దత్త మందిరం ఉంది. ఈ బిన్వాలే దత్త భగవానుడి భక్తుడు. ఆయన ముందు దత్త మందిరానికి వెళ్ళి దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని తర్వాత షిరిడికి రావాలి అని ఆయన మనసులో కోరిక. కానీ చంద్రకర్ మాత్రం అలా కాదులే, నేరుగా షిరిడికి వెళ్దాం పదా, తిరిగి వచ్చేటప్పుడు మనం దత్త భగవాన్ని దర్శించుకుందాం అని ఆ బిన్వాలే మాటను కాదని షిరిడికి నేరుగా తీసుకొచ్చే ప్రయత్నంలో వచ్చేసారు ఈయన. ఆ మధ్యలో గోదావరిలో స్నానం చేస్తున్నారు. అక్కడ దారిలో ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకునేది చంద్రకర్కి. దాన్ని ఎలాగో కష్టపడి దాన్ని బయటికి లాగివేశారు, కానీ చాలా నొప్పి కలిగింది ఆయనకి ఆ ముళ్ళు గుచ్చుకున్నందువల్ల. ఇదంతా చెప్పుకొచ్చారు. బాబా ఇలా వచ్చాం, ఆయన ఇలా అన్నారు, దత్త భగవాన్ దర్శనం చేసుకుందాం అన్నారు, నేను మిమ్మల్ని దర్శించుకుందామని నేను నేరుగా మీ దగ్గర తీసుకొచ్చాను బాబా. దారిలో పెద్ద ముళ్ళు గుచ్చుకుంది బాబా, దాన్ని ఎలాగో తీసేశాను బాబా, దానివల్ల నాకు చాలా బాధ కలిగింది. వెంటనే బాబా అంటారు, నానా, దారిలో దత్త భగవానుడు ప్రత్యక్షంగా కొలువై ఉంటే నువ్వు అతన్ని దర్శించుకోకుండా నేరుగా షిరిడికి వస్తే ఇక్కడ మాత్రం ఏం పొందగలవు? అయినా సరే నువ్వు భగవంతుడి అంటే దత్త భగవాను దర్శనం చేసుకోకుండా నువ్వు వచ్చినప్పటికీ చాలా మేలు. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకునే నువ్వు బయటపడ్డావు. చాలా తప్పు చేసావు నాన్న, కానీ చిన్న ముళ్ళు గుచ్చుకొని బయటపడ్డావు అన్నారు. అంటే గురువు దృష్టి ఉంటే పెద్ద ఎత్తున మనకు ప్రమాదం జరగాల్సింది, పెద్ద ఎత్తున మనకు నొప్పి కలగాల్సింది, బాధ కలగాల్సింది ఏదన్నా ఉంటే గురువు అనుగ్రహంతో అది చాలా తక్కువ తీవ్రతతో పోతుందండి. అంటే పెద్ద ఎత్తున ప్రమాదం జరగాలి, సపోజ్ ప్రమాదం జరిగి యాక్సిడెంట్ అయ్యి అది ఏదో రక్తగాయాలు అయ్యే బదులుగా మామూలుగా అయితే కర్మానుసారం ఇక్కడ గురువు అనుగ్రహం కనుక ఉంటే ఇక్కడ కూడా ప్రమాదం జరుగుతుంది, ఇక్కడ కూడా రక్తం కనిపిస్తుంది. కానీ ఏ మేరకంటే గబక్కన ఏదైనా మనకు గోడ గీసుకున్నా, ఒక గాజు గీసుకున్న చిన్నపాటి రేఖలాగా రక్తం మరక కనబడకుండా ఉంటుంది. చేతి ఇలాంటి కొద్దిగా రక్తం టచ్ అవుతుంది, అలా ఇది రక్తగాయమే కదా. మరి పెద్ద ఎత్తున జరిగే ప్రమాదంలో జరిగేది కూడా రక్తగాయమే. గురువు అనుగ్రహం లేకపోతే అలా ఉంటుంది. కర్మానుసారం గురువు అనుగ్రహం ఉంటే ఇలా జరుగుతుంది. ఈ మాట చెప్తున్నారు బాబా. అంటే ఈ తీవ్రతను ఎవరు తగ్గించారు? సద్గురు తగ్గించారు.
దాన్ని చెప్తున్నారు బాబా. చాలా మేలు నాన్న, నువ్వు దారిలో ఉండే భగవంతుని దర్శించుకోకుండా వచ్చినప్పటికీ కేవలం ఒక చిన్న ముళ్ళు గుచ్చుకొని దాంతో నీ తప్పు పరిహారం అయింది, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అంటే దాని ఉద్దేశం ఏంటి అని అంటే బాబా గారి బోధ, నీ పక్కన వచ్చిన భక్తుడికి, ఆయన దత్తుడి భక్తుడు కదా, ఆయన వెళ్ళి దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవాలి అనుకుంటే నువ్వు ఎందుకు అడ్డుపడ్డావు, నేరుగా ఎందుకు తీసుకొచ్చావు? అలా ఇతర సాటి భక్తులకు మనసులో ఏది ఉంటే దాన్ని చేయని వాళ్ళ ఆలోచనకి మనం అడ్డుపడకూడదు, వారికి నచ్చినట్లే వారిని మనం చేసుకునేవాలి. ఇది బాబా గారు చెప్తున్నారు. వాస్తవానికి అసలు కారణం ఏంటని నరసింహస్వామి గారు ఈ గ్రంథంలో రాసిన వ్యాఖ్యానం ఏంటి అంటే, వాస్తవానికి చంద్రకరు సాధారణంగానే ఆయన విరివిగా కాస్త దాన ధర్మాలు చేసేవారే. ఈ దానం అనేది ఆయనకి అలవాటే. అంతకుముందు పర్యాయం వచ్చినప్పుడు కోపరగాంలో ఆ దత్త మందిరంలో ఆ పూజారికి చెప్పారట, నేను ఈసారి వచ్చినప్పుడు దత్త మందిరం కోసం 300 రూపాయలు ఇస్తాను, 300 రూపీస్ ఇస్తానని చెప్పున్నారు. ఎందుకో ఈ పర్యాయం కోపర్గా వెళ్తే మరి ఆ ఇస్తానన్న డబ్బు ఇవ్వాలి కదా, మరి ఎందుకు సర్దుబాటు కాలేదు మరి అప్పుడు మనకు తెలియదు కారణం. అతను వెళ్తే ఇప్పుడు కనుక దత్త భగవానుడి దర్శనానికి వెళ్తే పూజారి దీన్ని అడుగుతారు 300 అని ఆ పర్యాయం ఎందుకు ఆయన ఇవ్వలేకపోయిన నేపథ్యంలో నేరుగా షిరిడీకి తీసుకొచ్చారు. ఇదంతా జరిగింది. దాన్ని బాబా గారు ఖండించారు. నువ్వు చెప్పావు కదా 300 ఇస్తానని, నువ్వే చెప్పావు కదా, అతను అడగలేదు కదా, నువ్వు చెప్పిన తర్వాత నువ్వు దానికి బద్ధుడు అయినట్లే కదా. నీ మాటగా నీకు బద్ధుడు కాకపోతే, నీ మాట నుంచి నువ్వు జారిపోతే ఆ రుణం ఎప్పుడు తీరుతుంది? అలా తీర్చుకోలేనాడు. అసలు మాట చెప్పకూడదు కదా. ఒకసారి మాట చెప్పాక దాని నుంచి వెనక్కి రావచ్చా? ఎందుకు వస్తున్నావు? డబ్బులు ఇవ్వటానికి నీ మనసులో లోభం అడ్డుపడింది కాబట్టి దాన్ని ఖండించారు బాబా. కాబట్టి ఒక్కసారిగానే మాట చెప్పామా, అది చేయకపోతే వచ్చిన విముక్తి కలగదు. అలా బాబా గారు నాన్నలోని ఆ లోభాన్ని ఆయన గుర్తు చేశారు, తొలగించారు. తర్వాత ఆయన ఆ అవగుణాన్ని ఆయన తొలగించుకున్నారు. ఇలా కామం, క్రోధం, లోభం అనే ఈ 3 కూడా నరకానికి ప్రవేశ ద్వారాలు. వీటిలో కనుక మనం ప్రయాణం చేస్తే ఆత్మే వినాశనం అవుతుంది. కాబట్టి ఈ 3ంటిని వెంటనే తొలగించుకోండి. ఆ సచరితలో కూడా 14వ అధ్యాయంలో బాబా గారు చెప్పినటువంటి బోధ ఇది. భగవద్గీతలో విషయాన్నే బాబా గారు ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా చంద్రకర్లో ఉండే కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని బాబా గారు తెలియచేశారు, తొలగించారు. అలా ఆ 3 అవగుణాల నుంచి ఆయన్ని బయట పడవేశారు బాబా. ఇక 3 ఉన్నాయి: మోహం, డెల్యూషన్, మదం, ప్రైడ్, చివరిలో వచ్చేటువంటి మత్సరం, జలసి. ఈ 3 చంద్రకల్లో ఎలా ఉండేవి, వాటిని బాబా ఎలా తొలగించారో మనం తర్వాతి సత్సంగంలో దర్శించుకుందాం. ఈ 6 అవగుణాలు చంద్రకల్లోనే కాదు, మనలో కూడా ఉన్నాయి. కాస్త మనం అంతఃపరిశీలన చేసుకుంటే వీటిని తొలగించుకోమనే చంద్రకర్ పాత్ర ద్వారా మనకు బాబా గారు తెలియచేస్తున్నట్టుగా మనం భావించి వీటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తే అది బాబా గారికి చాలా ఇష్టమవుతుంది. చూడు, నా బిడ్డ ప్రయత్నం చేస్తుంది, నేను సహాయపడతా అనుకొని ఇంకా ఒక్క అడుగు మనం ముందుకు వేస్తే ఆయన 10 అడుగులు వేస్తానన్నారు కదా. అలా ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు మనకు అర్హత వస్తుంది. సరే, మళ్ళీ తర్వాత సత్సంగంలో తర్వాత అంశాలు మనం దర్శించుకుందాం. బాబా గారు స్ఫురింప చేసినంత మేరకు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్. తర్వాత అండి, మనం డిసెంబర్ 31లో ఉన్నాం ఈరోజు. ఇప్పుడు సమయం అయితే 9:09 అయింది. మనం ఈ క్లోజ్ చేసుకునే టైంకి ఇంకొక 3 గంటల్లో నూతన సంవత్సరంలోకి మనందరం ప్రవేశించబోతున్నాం. సాధారణంగా
ఆ ప్రవేశం ఏదో బాబా గారి స్మరణతో మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తే అది మంచిగా ఉంటుంది. రకరకాలుగా ఈ 12 o'clock వరకు సమయం మన వాళ్ళు గడుపుతుంటారు. బాబా గారి స్మరణలో ఉంటూ నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశిద్దాం. నూతన సంవత్సరంలో మరింతగా బాబా గారి పట్ల భక్తి ప్రేమలు ఏర్పడేటట్లు బాబా గారు మనందరినీ అనుగ్రహించాలని వారిని ప్రార్థిస్తూ, బాబా గారికి ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు బాబా గారు. అలాగే మీ అందరికీ మన ఛానల్ వీక్షిస్తున్న మీ ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025. అందరికీ బాబా గారి అనుగ్రహం మెండుగా కలగాలి. అందరినీ బాబా గారు చల్లగా చూడాలని అని కోరుకుందాం. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు, సమస్త సన్ మంగళాని భవంతు అని మనం ఓం శాంతి 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 అని చెప్పుకుంటాం కదా. అలా బాబా గారు అందరిని చల్లగా చూడాలి. మనలో ఉండే త్రివిధ తాపత్రయాన్ని బాబా గారు తొలగించాలి. ప్రతి ఒక్కరి కుటుంబాలని ఆయన చల్లగా చూడాలని ఈ సందర్భంగా వారిని ప్రార్థిస్తూ, మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. తిరిగి గురువారం రోజు బాబా గారి కీర్తనలో కలుసుకుందామండి. అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా.